అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై ఊహించని ప్రకటన చేశారు. కెనడా మా 51వ రాష్ట్రంగా విలీనమైతే గోల్డెన్ డోమ్ అనే అత్యాధునిక రక్షణ కవచాన్ని ఉచితంగా ఇస్తామంటూ సవాల్ తెలిపారు. లేకపోతే $61 బిలియన్ చెల్లించాలని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కానీ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి? ట్రంప్ ఆలోచనల వెనుకున్న రహస్యం ఏంటి? వాచ్ ద స్టోరీ. అమెరికా ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశం. దాని రక్షణ వ్యవస్థలు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అడుగు ముందుకేసి గోల్డెన్ డోమ్ అనే అత్యాధునిక రక్షణ వ్యవస్థను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు విలువ ఏకంగా $175 బిలియన్. ఈ వ్యవస్థ ఏంటంటే అమెరికా గగనతలాన్ని క్షిపణుల నుంచి, ఆయుధాల నుంచి కాపాడే ఓ అభేద్యమైన కవచం. భూమి నుంచి, అంతరిక్షం నుంచి పనిచేసే ఈ వ్యవస్థ శత్రువుల క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేస్తుంది. ఈ గోల్డెన్ డోమ్లో లేజర్ ఆయుధాలు, ఇంటర్సెప్టర్ల నెట్వర్క్ ఉంటాయి. శత్రు క్షిపణులు టేకాఫ్ అవ్వకముందే లేదా మార్గమధ్యంలోనే వాటిని నాశనం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ఆలోచన 1980లలో రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్ వార్స్ వ్యవస్థను తలపిస్తోంది. అయితే ఈసారి ట్రంప్ దీన్ని మరింత శక్తివంతంగా, ఆధునికంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంత భారీ ప్రాజెక్టును అమెరికా ఒక్కటే కవర్ చేయాలంటే అంతరిక్షంలో భారీ నెట్వర్క్ సృష్టించాలి. లేజర్లు, ఇంధనం, సామాగ్రి ఇవన్నీ రోదసీలోకి చేర్చడం అంత సులభం కాదు. ఈ ప్రాజెక్టుపై బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లోని పరిశోధకుడు మిషెల్ ఓహాన్లోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాంటి విశాలమైన దేశాన్ని పూర్తిగా కవర్ చేయాలంటే అంతరిక్షంలో ఓ భారీ రక్షణ వలయం నిర్మించాలి. ఇది సాధారణ ఆలోచన కాదు, చాలా డబ్బుతో కూడుకున్న పని అన్నారు. ఈ నేపథ్యంలో కెనడా మరోసారి విలీన డిమాండ్ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందొచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే $61 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కెనడా ఈ ఆఫర్ను పరిశీలించుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో కెనడా ఆలోచనలో పడింది. అయితే ఇప్పటి వరకు కెనడా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు కేవలం రక్షణ కోసం మాత్రమేనా, లేక ట్రంప్ రాజకీయ ఆటలో భాగమా? చైనా, రష్యా లాంటి దేశాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మారుస్తుంది, ప్రపంచ శాంతిని భంగం చేస్తుంది అంటూ ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి ఈ వ్యవస్థ రూపొందుతోందని అమెరికా చెబుతోంది. కెనడా ఈ ఆఫర్ను ఒప్పుకుంటుందా, లేక ట్రంప్ ఈ ప్రకటనతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? గోల్డెన్ డోమ్ నిజంగా అమెరికాను అభేద్యంగా మారుస్తుందా, లేక అంతరిక్షంలో కొత్త యుద్ధానికి దారితీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులోనే ఉంది. కానీ ఒక విషయం స్పష్టం, డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ట్రంప్ యొక్క కెనడా విలీన ఆఫర్, గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ రెండూ రాజకీయ, రక్షణ రంగాల్లో హాట్ టాపిక్గా మారాయి. కెనడా ఈ ఆఫర్ను ఎలా స్వీకరిస్తుందా, గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ఎలా కొనసాగుతుందా అనేది భవిష్యత్తులో ఆసక్తికరంగా ఉండనుంది.